ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను మా టెర్రస్ మీద నుంచి తీసుకొచ్చిన ఈ వంకాయలతోనూ పచ్చి పులుసు చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూడండి, చింతపండు రసం ఒక చిన్న కప్పు, కొత్తిమీర కొంచెం, ఒక ఉల్లిపాయ, ఒకటి కాదు సాంబార్ ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టాను. పులుసులోకి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. తర్వాత 3 వంకాయలు, తర్వాత 5-6 పచ్చిమిర్చి అనమాట. ఇవి కొంచెం కారంగా ఉన్నాయని తక్కువ తీసుకున్నాను. ఓకేనా, మనం ప్రొసీజర్లోకి వెళదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసుకుందాం. పాన్ పెట్టేసి కొంచెం ఒక్క చుక్క ఆయిల్ వేసుకుందాం. ఇది పచ్చి పులుసు కదా, అందుకని ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు. జనరల్గా ఇది కాల్చి చేసుకుంటారు, కానీ మనకి పొయ్యి అది లేదు కాబట్టి నేను ఇది వంకాయలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం పచ్చి పులుసు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఒక్క చుక్క ఆయిల్ వేస్తాను, ఎక్కువ కాదు, ఎందుకంటే మనం ఇలాగా తింటూ వేసుకోవాలి. మనకు తెలుసు కదా, పచ్చిమిర్చి యాసిడ్గా వేస్తే అవి ఏమవుతాయంటే చిట్లు పోయి మనం ఏర్పడతాయి, అప్పుడు చాలా మంట వస్తుంది అన్నమాట. అందుకని ఇప్పుడు మనం ఈ వంకాయలు కూడా కట్ చేసుకుందాం, చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుని మనం ఈ వాటర్లో వేసుకుందాం, ఉప్పు వేసిన వాటర్లో వేసుకుందాం. చాలా బాగున్నాయి వంకాయలు. ఇప్పుడు మనం ఈ వంకాయలు కూడా వేసేసుకుందాం. సరే, అలాగే దీనిలో పప్పు ఉంది, లెగ్ పప్పు చేసుకున్నాము. అయితే పచ్చి పులుసు కూడా చేస్తే చాలా బాగుంటుంది, ఆ రెండు కాంబినేషన్ అని పచ్చి పులుసు చేస్తున్నాము. ఈ వెజిటబుల్స్ మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి. వంకాయ పచ్చిమిర్చి మగ్గడానికి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసుకుందాం. మా ఓయ్, ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం, తర్వాత చూద్దాం. ఓకేనా, ఇప్పుడు బాగా వేగిపోయినాయి. మనం స్టవ్ ఆపేస్తాం. బాగా చల్లారాక మనం పచ్చి పులుసు పిసుకుతాను. ఇలాగా బాగా వేగిపోయినాయి కదా, మనం వీటిని బాగా చల్లారిన తర్వాత పచ్చి పులుసు చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం చక్కగా ఫ్రై చేసుకున్న వంకాయలు పచ్చిమిర్చిని ఇలాగ ఒక చిన్న డిష్లో వేసేసుకుందాం. దానిలో ఫ్రై చేసినప్పుడు కొంచెమే ఉప్పు వేసాను కదా, కళ్ళుప్పు. ఇప్పుడు మనం పులుసు చేసేటప్పుడు ఇంకా కొంచెం వేసుకుందాం.
ఇప్పుడు ఉల్లిపాయలు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, తర్వాత కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసేసి ఇందాక మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని కొద్దిగా వేసుకుందాం. ఫస్ట్ వేసుకుని వంకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, చింతపండు పులుసులో బాగా పిసుకుదాం అన్నమాట. బాగా ఇది ఏంటంటే మిక్సీలో వేసుకోవడం కానీ రుబ్బుకోవడం కానీ కంటే కూడా ఇలా చేత్తో స్మాష్ చేసినట్టు పిసిగితేనే రుచి బాగుంటుంది. అందుకని తప్పనిసరిగా మనం ఇలాగ చేత్తోనే పిసుక్కోవడం మంచిదన్నమాట. అయితే దీనిలో తప్పనిసరిగా వేయాల్సింది ఏంటంటే కొంచెం బెల్లం ముక్క వేయాలి. నేను బెల్లం తీస్తున్నాను, అంటే ఆల్రెడీ ముందు తీసి పెట్టలేదు. కొంచెం బెల్లం వేసేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు, కొంచెం. ఎందుకంటే ఆ పులుపుని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఈ చిన్న బెల్లం ముక్క ఉపయోగపడుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను మిగతా పులుసు అంతా అంటే చింతపండు రసం అంతా వేసేస్తున్నాను. వేసేసి బాగా కలపాలి, బాగా పిసకాలి. మనం ఎంతసేపు పిసికితే దాన్ని అంత టేస్ట్ వస్తుంది. అందుకని తప్పనిసరిగా చేత్తో ఇలాగా చేద్దాం, ఓకేనా. అప్పుడు తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం చింతపండు రసం వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎందుకు అంటే మనం చింతపండు రసమేమో కొంచెం చిక్కగా పిండుకుంటాం కదా, ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనకి ఎంత పచ్చి పులుసు అవసరం అనే దాన్ని బట్టి మనం కావలసినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా వేసుకుని బాగా కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోవాలన్నమాట. ఉప్పు చూసుకుంటే ఉప్పు, పులుపు, కారం సరిపోయిందో లేదో మనం చెక్ చేసుకోవాలి. అందుకని ఇలాగ బాగా పచ్చి పులుసుని బాగా పిసికిన తర్వాత ఒక్కసారి మనం ఉప్పు చూసుకుందాం. ఉప్పు సరి చూసుకొని మనం బెల్లం ఎంత వేసాము అనేది, అంటే ఇంత క్వాంటిటీ అనేది ఏమి ఉండదు, కొంచెం వేసుకుంటే చాలు. ఎందుకంటే మనం వేసిన పులుపుని, కారాన్ని బ్యాలెన్స్ చేయడానికి అనమాట. అప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కలపడం అయిపోయింది కదా, ఉప్పు చూస్తున్నాను. ఉప్పు కొంచెం తగ్గింది, వేద్దాం. అయితే కళ్ళుప్పు అయితే ఇప్పుడు కరగడం లేట్ అవుతుంది కాబట్టి మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసేసుకుని చక్కగా ఇలాగ కొంచెం మళ్ళీ ఒకసారి కలిపేసిన తర్వాత మళ్ళీ ఉప్పు ఒకసారి చెక్ చేసుకుందాం. ఉప్పు, ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసాను కదా, ఇది బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాం. ఉప్పు, కారం, పులుపు సరిపోయినాయో లేదో చెక్ చేసుకుందాం. ఒకసారి మళ్ళీ చెక్ చేసి ఎలా ఉందో చూద్దాం. అబ్బో, చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది, ఎక్సలెంట్గా వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.